నమస్తే. శరన్నవరాత్రుల ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. శరన్నవరాత్రులు, వాటి విశిష్టత, పూజా విధానం గురించి వివరించడానికి స్టూడియోలో ఉన్నారు విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల ఆస్థాన సిద్ధాంతి, ప్రముఖ పంచాంగకర్త బ్రహ్మశ్రీ చల్లా శ్రీనివాస్ శర్మ గారు. నమస్తే గురువుగారు. ఓం శ్రీమాత్రే నమః. సో ముందుగా నవరాత్రి విశిష్టత, దాని గురించి వివరిస్తారా? యా మూలం సచరాచరస్య జగతః పురాణీ సఖి వ్యక్తాత్మ పరిపాలనాయ జగతాం ఆప్తావతారస్థితిః దుష్టధ్వంస సధిష్టదాన విదయే నానాసనాధ్యాసిని శ్రీశైలాగ్రనివాసిని భవతు మే శ్రేయస్కరీ భ్రామరీ. ఓం శ్రీమాత్రే నమః. ముందుగా అందరికీ విజయదశమి నవరాత్రులు ప్రారంభోత్సవంలో ముందుగా శుభాకాంక్షలు, నవరాత్రి శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ, మీరు అడిగినట్లుగా ప్రకృతిలో చైతన్య శక్తి, ప్రకృతి స్వరూపము అన్నిటినీ జీవుడు తన మనస్సులో లయం చేసి ఒకే ఒక చైతన్య పరతత్వ శక్తి నిలిపితే జన్మ సాఫల్యాన్ని పొందుతాడు మానవుడు, జీవి. అట్లానే తనలో ఉండేటటువంటి ఆ చైతన్య శక్తి సర్వజీవుల యందు కూడా, మానవుల యందే కూడా కాకుండా ప్రాణం ఉన్నటువంటి ప్రతి జీవి యందు కూడా ఉంటుందని భావించమంటాడు. ఉంటుందనే సత్యాన్ని గుర్తించి చైతన్యాద్వైత శక్తిని అర్థం చేసుకుంటే గనక దివ్యానుభూతిని పొందుతాడు మానవుడు. ఇది కలిగి ఉండమని చెప్తుంది ధర్మం. వీటిలో ముఖ్యంగా మీరు విజయదశమి విశిష్టత, నవరాత్రుల విశిష్టత అడుగుతున్నారు కాబట్టి అందులో భాగంగా ముఖ్యంగా ముందుగా చెప్పుకున్నాం అసలు ఈ నవరాత్రులు ఎట్లా ఏమిటండి. అటువంటి సర్వరోగోపశమనం సర్వరోపద్రవనాశనం శాంతిదం సర్వారిష్టానాం నవరాత్రవ్రతం శుభం. ఈ నవరాత్రి వ్రతం అనేటటువంటిది అన్ని రకాలైనటువంటి శ్రేయస్ కోసం చేసుకునేటటువంటి నవరాత్రి వ్రతం. ఈ నవరాత్రి వ్రతానికి ప్రతిదీ ఇది అని కాదు, ఎటువంటి ఇబ్బందుల నుంచి, బాధల నుంచి అయినా సరే తొలగించేటటువంటి వ్రతం నవరాత్రి వ్రతం. ఈ నవరాత్రి వ్రతానికి సర్వభోగాలు, సర్వ ఉపద్రవాలను పోగొట్టడానికి ఉపయోగపడుతుంది. సర్వారిష్టాలను పారద్రోలుతుంది. మనకున్నటువంటి ఎటువంటి అరిష్టాన్నైనా కానీ తొలగించేస్తుంది. అలానే సుఖశాంతుల్ని కటాక్షిస్తుంది అమ్మ. అందుకే ముఖ్యంగా ఈ నవరాత్రులు మనం ఆచరిస్తూ ఉంటాం. కొంతమందికి కలశం పెట్టుకునేటువంటి ఆచరించిన విధానం ఉంటుంది. ఇవి కొంత ఆచారాన్ని, ఆనవాయితీ అని ఉంటుంది. ఆనవాయితీ లేకుండా దీన్ని మనం చెయ్యరు. కొందరు ఇళ్లలో పీఠం పెట్టుకునేటువంటి ఆనవాయితీ ఉన్న వాళ్ళు మాత్రమే పీఠాన్ని ఏర్పరచుకొని చేస్తూ ఉంటారు. అందరూ పీఠాన్ని పెట్టుకొని చేయరు. వాటికి విధి విధానాలు కొంత ఉన్నాయి. గురువుగారు, మామూలుగా శరన్నవరాత్రులు అని అంటే 9 రోజులు కదా, కానీ ఈ సంవత్సరం 10 రోజులు వచ్చింది, ఈ సంవత్సరం 11 రోజులు వచ్చింది, 7 రోజులు వచ్చింది అని అంటారు. ఒకవేళ 7 రోజులు వస్తే దాని పూజా విధానాలు ఎలా ఉంటాయి? చాలా మంచి ప్రశ్న. కొంతమందికి తెలియనటువంటి విషయం కూడా ఇది చాలా మన ఛానల్ ద్వారా తెలియపరుస్తున్నందుకు ధన్యవాదాలు. ముఖ్యంగా నవ అంటే మనందరికీ తెలిసినటువంటిది 9 అని, క్రొత్త అనేటటువంటి ఒక అర్థం, 2 అర్థాలు తెలియపరుస్తున్నాయి. నవరాత్రులు అంటే 9 రాత్రులని కాదు, 10 రాత్రులని కాదు. ఇక్కడ ఉద్దేశం, భావన, విషయం అది కాదు. ఇక్కడ ఇవి సామాన్య అర్థాలు మనకు తెలిసినవి. నవ అంటే క్రొత్త అని, 9 అనేటి అంకె అనేటటువంటిది. కానీ విశేషంగా నవ అంటే పరమేశ్వరుడని, రాత్రి అంటే పరమేశ్వరి అనేటటువంటి అర్థాలు విశేషంగా చెప్పబడ్డాయి మనకి. నవ అంటే పరమేశ్వరుడని, రాత్రి అంటే పరమేశ్వరి అనేటటువంటిది మనకు విశేషమైనటువంటి అర్థాలు కూడా ఉన్నాయి. ఇది మనకు నిర్ణయ సింధువులో తెలుస్తుంది, ధర్మగ్రంథంలో చెప్పబడి ఉన్నది. రాత్రి వ్రతము అంటే నవరాత్రి వ్రతం అంటుంటాం కదా. రాత్రి వ్రతము అంటే పార్వతీ పరమేశ్వరులు అనేటువంటి వారు శివశక్తులు. అంటే
వీరిద్దరూ కూడా ప్రకృతి పురుషులు. అందువల్ల ఆరాధన చేసేటటువంటిది ఈ ప్రకృతి పురుషులను ఆరాధన చేయటం కానీ లేదా వ్రతము పూజ అర్థాన్ని నవరాత్రి అని చెప్పబడుతూ ఉన్నది మనకు. ఈ పార్వతీ పరమేశ్వరులు దీన్నే 9 రాత్రుల చేయు వ్రతం అని అంటూ ఉంటారు. సహజంగా 9 రాత్రుల వ్రతము నవరాత్రి వ్రతం అని అంటుంటారు, కానీ అది మాత్రం కాదు. రాత్రికి అనేటువంటి భావన ఉద్దేశాలు వేరు. నవ అంటే అది, రాత్రి అంటే అమ్మవారు అంటే భావనగా. అలానే స్తూయతే ఇది నవః అనగా నవ అనేటటువంటి శబ్దానికి స్తుతింపబడుతున్నటువంటి వాడు అనేటటువంటి అర్థం. అంటే పరమాత్మ నవస్వరూపుడు. ఇక్కడ పరమాత్మ అనేటువంటి వాడు నవస్వరూపుడు, ఎప్పటికప్పటికి కొత్త అని వేదంలో ప్రకృష్టమైనటువంటి మనకి నవస్వరూపము అదే ప్రణవస్వరూపంగా మనం చెప్పబడుతూ ఉంది. అట్లానే నవో నవో భవతి జాయమానః అని పరమాత్మ వచ్చేసరికల్లా ఎప్పుడు నిత్య నూతనుడే పరమాత్మ, అందరి చేత స్తుతించబడేటటువంటి వాడు. అలానే శివశక్తులకు ఎప్పుడు కూడా భేదం అనేటటువంటిది లేదు. అందుకే జగన్మాతకు శివ అనేటటువంటి పేరు కూడా ఉన్నది. కాబట్టి ఈ నవరాత్రుల్లో పగలు వచ్చేసరికల్లేమో శివుడు, రాత్రికి వచ్చేసరికల్లా అమ్మవారు, ఈ రెంటిని కలిపినటువంటిదే నవరాత్రి అని చెప్పి మనకు పిలువబడుతుంది. అంటే పార్వతీ పరమేశ్వరుని ఇద్దరిని ఆరాధించేటువంటిది, పూజ చేయటం, స్తోత్రించటం, ఇవన్నీ కూడా నవరాత్రిగా మనకు పిలువబడుతూ ఉన్నది. ఇక జగజ్జనని, లోకపావని అంటే రాత్రి స్వరూపిణి పరమేశ్వరుడు అనే స్వరూపిణి అన్నప్పుడు మనము జగన్మాత ఆరాధనే రాత్రి వ్రతమని మనకు రాత్రి దేవియే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి ఈ రాత్రిదేవిని ఈ నామాలతో మనం పిలుస్తూ ఉంటాం. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అని చెప్పేసి అంటే ఎప్పుడు చెప్పుకున్నా కూడా. అందుకే మనకి మాతకు కాలరాత్రి అనేటటువంటి పేరు కూడా ఉన్నది. అమ్మవారికి కాలరాత్రి అనేటువంటి పేరు కూడా. నవ అహోరాత్ర దీక్షగా రాత్రి పగలు అంటే ఈ నవ తిథులుగా చెప్పుకోవాలి. ఇవి రాత్రి పగలుగా, పగలు రాత్రి 2 పూట్ల పూజించేటటువంటిది నవరాత్రిగా 9 రోజులు చేస్తూ ఉంటారు. రాత్రి శబ్దస్య తిథి, అట్లానే వాచకాత్వ తను దాన్ని బట్టి రాత్రి అనగా తిథి అని అర్థము. అందుకే 9 తిథులు అనగా పాడ్యమి మొదలుకొని నవమి వరకు. అది తిథికి ఇంకొక అర్థం కూడా అలా ఉన్నది. అందుకని తిథులు లెక్క మనకి ఈ 10 రోజుల్లో. అంటే తిథులు హెచ్చు తగ్గులు ఉంటూ ఉంటాయి. ఈరోజు మధ్యాహ్నం వరకు ఒక తిథి ఉంది, రేపు మళ్ళీ మధ్యాహ్నం నుంచి ఇంకొక తిథి వస్తుంది. ఇట్లా తిథులు కలుపుకున్నటువంటిది 9 తిథులకు లెక్క. అది కూడా పాడ్యమి మొదలుకొనికి నవమి అనేటటువంటి తిథి వచ్చేటటువంటి వరకు. పాడ్యమి అనేటటువంటి తిథికి బుద్ధి అని కూడా ఒక అర్థం ఉన్నది. అందుకని బుద్ధి మంచిగా మరలటాని కోసం, బుద్ధిలో లోపం లేకుండా ఉండటం కోసం, అంటే బుద్ధి పరమేశ్వరియే అని చెప్పబడుతూ ఉన్నది. కాబట్టి మనకి మంచి జ్ఞానాన్ని లభించటం కోసం, ఇటువంటి వాటి కోసం చేసేటటువంటిది నవరాత్రి ముఖ్యమైనటువంటిది. ఈ బుద్ధి సర్వశుభాలను చేకూరుస్తుంది, మనలో వృద్ధి చైతన్యాన్ని కలగజేస్తుంది, మంచిని ప్రసాదిస్తుంది. కాబట్టి పాడ్యమి రోజు నుంచి నవమి రోజు వరకు ఈ 9 రోజులు కూడా ఈ 9 తిథులని చెప్తే బాగుంటుందేమో అర్థం. ఈ 9 రోజులు అని చెప్పకుండా ఈ 9 తిథులలో రోజులను ఆచరించేటటువంటి దాన్ని నవరాత్రి అని చెప్పి విశేషంగా మాత్రం చెప్పబడుతూ ఉన్నది. మామూలుగా గురువుగారు శరన్నవరాత్రులు అని అంటాం కదా, సో రాత్రి పూజనే చాలా విశిష్టమైంది అని కూడా కొంతమంది అనుకుంటూ ఉంటారు. అందులో ఎంత వాస్తవం ఉంది? చెప్పిన అమ్మవారికి రాత్రిపూట విశేషము, పరమేశ్వరుడికి పగలు. అందుకే నవరాత్రి. రాత్రికి అధికారిని ఆవిడే, పగలు పరమేశ్వరుడు. అందుకని రాత్రి పూజకి విశేషమైనటువంటి పూజ చెప్పబడి ఉన్నది. ఓకే, మీరు అన్నట్టు ఈ శరన్నవరాత్రుల్లో కూడా అలంకారం ప్రకారం పూజలు చేసుకోవాలా, లేదు అని అంటే నవదుర్గల రూపంలో పూజలు చేసుకోవాలా? పూజలు ఒక్కొక్క రోజు ఒక అవతారం చొప్పున అమ్మవారికి
ఆ అవతారాల పేరిట మనకి కొన్ని చెప్పబడి ఉన్నాయి. అవి దేవాలయాలు అంటే దేవిని మనకి పసుపు, కుంకుమ, పరిమళాలు మొదలైన మంగళకరమైనటువంటి వస్తువులు యందు ఆవునేతి యందు ప్రజ్వలిస్తూ ప్రకాశిస్తూ ఉండేటువంటి జ్యోతి స్వరూపంగా కూడా మనము గోమాత యందు ముత్తైదువుల యందు కూడా మంగళగౌరి పూజ చెప్పబడి ఉంది మనకి ముఖ్యంగా. వీటిలో వివాహంలో కూడా నూతనంగా వివాహమైనటువంటి వధువు చేత మంగళగౌరి వ్రతం అనేటటువంటిది ఆచరించడం అనేది మనకి ఆనవాయితీగా కూడా ఉన్నది. అందుకే గౌరీ కళ్యాణ వైభోగమే అంటూ కూడా అనాదిగా మనకు పెద్ద ముత్తైదులు శుభాలు కూడా పలుకుతూ ఆ శుభమన్యటువంటి ఆ కళ్యాణ సమయంలో పాటలు కూడా పాడుతూ ఉంటారు. గౌరీదేవికి సంబంధించినటువంటి అన్నీ కూడా మనకి మొత్తం కూడా అవతారాలు నవదుర్గలు. మీరు అడిగినటువంటి ప్రశ్నకి నవదుర్గలు మనకి హిమ సాంప్రదాయంలో శక్తి స్వరూపనేటువంటి పార్వతీదేవి అవతారములలో నవదుర్గలు ముఖ్యమైనవిగా చెప్పబడుతూ ఉన్నాయి మనకి అవతారాల్లో. అవి భావిస్తూ ఉంటారు అందరూ కూడా. ఆ తల్లి ఆ పరమేశ్వరి బ్రహ్మ, విష్ణు, శివ అంశాలతో మహాసరస్వతి, మహాలక్ష్మి, మహాకాళిగా అవతరించిందని చెప్పేసి అని ప్రతి అవతారం నుండి మరి యొక్క 2 రూపాలు వెలువడి ఆ కథనములు ఇలా 3 + 6 9 అంటే మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి. ఇవి 3 రూపాలు. ఒక్కొక్కటి మళ్ళీ 2 రూపాలుగా ఆ విధంగా 3 3 9 అవతారాలు చెప్పబడి ఉన్నాయి మనకు. వీటి ప్రకారంగా స్వరూపంగా అనగా నవదుర్గలుగా ఆ విధంగా వీని ఆచరించడం అనేటటువంటిది మనకు జరుగుతున్నటువంటిది ఆనవాయితీ. ఇదంతా కూడా ఇది పాడ్యం నుంచి తెలియని వాళ్ళు పంచమి నుంచి చేసుకోవటం కానివ్వండి, చివరి 3 రోజులు పంచమి, షష్ఠి, సప్తమి అట్లా 6 రోజులు కానీ, తర్వాత చివరి 3 రోజులు కానీ త్రిరాత్ర వ్రతం అని కూడా చెప్పబడి ఉంది. సప్తమి, అష్టమి, నవమి. సప్తమి నుంచి నవమి వరకు 3 రోజులు కనీసం శక్తి లేనటువంటి వారు అలా ఆచరించేటువంటి ఆనవాయితీ కొన్ని కుటుంబాల్లో ఉంటుంది. వాళ్ళు అలా ఆచరిస్తారు. లేదా పంచమి నుంచి ఆచరించేటువంటి అలవాటు ఒకటి ఉంటుంది. లేదా మొదటి నుంచి పాడ్యం నుంచి నవమి వరకు 9 తిథులు యందు కూడా ఆచరించేటువంటి విధానం ఒకటి ఉన్నది. ఈ విధంగా ఆచరిస్తూ ఉంటారు. ఎవరి ఆనవాయితీని అనుసరించిన వాళ్ళు విధంగా దేవాలయాల్లో మాత్రం చక్కగా పాడ్యం నుంచి నవరాత్రి 9 నవమి వరకు కూడా చక్కగా ఆచరిస్తూ ఉంటాం. మరుసటి రోజు దశమి రోజున అపరాజితాదేవి పూజ, శమి పూజ ఇవన్నీ చేస్తూ ఉంటారు ఉద్వాసం చెప్పి. సో గురువుగారు, శరన్నవరాత్రుల్లో చాలా మంది మాలధారణ చేస్తూ ఉంటారు. కొంతమంది దీన్ని వ్రతంగా కూడా తీసుకుంటూ ఉంటారు. ఒకవేళ వ్రతంగా చేస్తే కనుక ఎటువంటి నియమాలు పాటించాలి? మాలధారణ అంటే మాలధారణ చేసే వాళ్ళందరూ ఆ ఆనవాయితీ ఉన్నవాళ్ళు మాత్రం పీఠం ఎట్టుగుడు పెట్టుకుంటారు. అమ్మవారి కలశాన్ని పెట్టుకోవటం, పీఠాన్ని యథావిధిగా శాస్త్రోక్తంగా చేసుకున్నారు, విధి విధానంగా చేసుకుంటూ ఉంటారు. అది మంచిదే, శ్రేయోదాయకమైనటువంటిది. వారికి అన్ని రకాలుగా జ్ఞానాన్ని అమ్మవారు ప్రసాదిస్తుంది. అమ్మ పాదాల చెంతకు తీసుకెళ్తుంది. అంత గొప్ప విశేషమైనటువంటిది కూడా ఈ దేవి శరన్నవరాత్రులు చెప్పబడేది. ఓకే. కొంతమంది ఇళ్లల్లో చేసుకోవాలి అని అనుకుంటారు. బట్ కానీ ఇళ్లల్లో చేసుకునే వాళ్ళకి పీఠం పెట్టుకునే అవకాశం ఉండదు, మేము పీఠం పెట్టుకోలేము అని కొంతమంది అంటూ ఉంటారు. సో అలాంటప్పుడు కలశ స్థాపన చేసుకోవచ్చు అని కూడా కొంతమంది అంటారు. బట్ కానీ కలశ స్థాపన కూడా చేసుకోలేము అని అన్నప్పుడు వారు చేసుకోవాల్సిన పూజా విధానాలు ఎలా ఉంటాయి? కలశ స్థాపన చేసుకోవటం అంటే పీఠం పెట్టుకోవటమే కదా. కలశ స్థాపన అంటే అది చెప్పాను, పాడ్యమి నుంచి నవమి వరకు చేసుకునేటటువంటిది కలశం పెట్టుకొని చేసుకోవటం అనేది. లేదా పంచమి నుంచి నవమి వరకు కానీ, లేదా సప్తమి నుంచి నవమి వరకు కానీ. ఇవేవి గృహంలో, అందుకే చెప్పాను ఇంట్లో ఇవి ఆనవాయితీ ఉంటేనే ఆచరించాలి. కొన్ని ఆ ఆనవాయితీ లేనప్పుడు ఆచరించకూడదు. అందుకని ఆనవాయితీ లేనటువంటి వారు దేవాలయాల్లో జరుగుతూ ఉంటాయి ఉత్సవాలు చక్కగా. ఇంకా ఎక్కడన్నా జరుగుతూ ఉన్నప్పుడు అటువంటి జరిగే ప్రదేశాలకు వెళ్ళి మనం పార్టిసిపేట్ చేసిన, చూసిన, ప్రసాదం తీసుకున్నా కూడా అమ్మ అనుగ్రహం ఖచ్చితంగా, అమ్మ కటాక్షాలు తప్పనిసరిగా ఆ వ్యక్తుల మీద ఉంటుంది. ఎవరైతే వారు వెళ్ళి చూసినా దర్శించినా సరే తప్పనిసరిగా వారికి కలుగుతుంది. అందువల్ల నేను కలశం పెట్టుకోలేదు అనేటువంటి భావన అక్కర్లేదు. కలశం ఇంట్లో పెట్టుకొని ఆరాధన చేస్తేనే ఫలితం ఇస్తానని పరమేశ్వరుడు ఎప్పుడూ చెప్పరు. ఎక్కడ నా పూజలు జరుగుతున్నాయో, నేను ఎక్కడ పూజలు అందుకుంటున్నానో అక్కడికి వచ్చి నన్ను
దర్శించినంత మాత్రం చేత, నా ప్రసాదాన్ని స్వీకరించినంత మాత్రం చేతనే మీకు కటాక్షాన్ని ఇస్తాను, ఫలితాలు, మంచి ఫలితాలు ఇస్తాను, బుద్ధిని ఇస్తానని చెప్పి అమ్మవారి సాక్షాత్ చెప్పింది. సర్వారిష్ట దోషాలని పోగొడతానని చెప్పి మనకి స్కాంద పురాణంలో చెప్పబడుతూ ఉన్నది. సో గురువుగారు, ఇప్పుడు చాలా మంది కూడా సో వెబ్సైట్స్ ద్వారా కూడా చూసి ఈ రోజు ఈ అలంకారము, ఈ రోజు ఈ రంగు చీర కట్టుకోవాలి, ఈ రోజు ఈ ప్రసాదం నైవేద్యంగా పెట్టాలి అని అనుకుని కూడా సో వాళ్ళంతట వాళ్ళే చేస్తూ ఉంటారు. అది అపచారం అంటారా? శాస్త్రంలో కొన్ని చెప్పబడినటువంటివి ఉన్నాయి. శాస్త్ర సంబంధంగా ఆరాధించేటటువంటి విధి విధానాలు వేరుగా ఉంటాయి, లౌకికంగా చేసేటటువంటివి వేరుగా ఉంటాయి. వీటిని విషయాన్ని గురువుల దగ్గర తెలుసుకొని చేయటం అనేటటువంటిది ఉత్తమం. తెలియకుండా మనము ఎలా పడితే అలా పూజలు చేయటం వల్ల చెడు ఫలితాలు వస్తాయి కానీ మంచి ఫలితాలు రావు. కాబట్టి గురువుని ఆశ్రయించాలి. తప్పనిసరిగా ఆశ్రయించి ఆ గురువునికి చెప్పినటువంటి విధి విధానం ద్వారా సూచనల మేరకు మనం ఆచరించుకున్నట్లయితే తప్పనిసరిగా సత్ఫలితాలని పొందవచ్చు. పైగా ఈ నవరాత్రులు ఉపాసన పనులకు చాలా శ్రేష్టమైనటువంటిది, విశేషమైనటువంటిది. ఉపాసన పనులందరికీ కూడా చాలా విశేషంగా అనుష్ఠిస్తూ ఉంటారు ఈ సమయంలో, ఈ నవరాత్రి సమయంలో. విశేషంగా ప్రత్యేకమైనటువంటి విశేషమైనటువంటి ఇదిగా దాన్ని తీసుకొని చేస్తూ ఉంటారు. ఉపాసనలో మునిగిపోతూ ఉంటారు. చక్కగా అమ్మనే 24 గంటలు ఆరాధన చేసేటటువంటి తత్వంతో పగలు రాత్రి తేడా ఉండదు ఇక. కాబట్టి పగలు రాత్రి తేడా లేకుండా అర్చన చేసేటటువంటి ఇది దేవి శరన్నవరాత్రులు. గురువుగారు, మొత్తానికి ఈ శరన్నవరాత్రులు ఏ మాసంలో వస్తాయి? ఇవి ఆశ్వీజ మాసంలో వస్తుంది, శరత్కాలంలో. కాబట్టి ఈ శరత్కాలంలో వచ్చినట్టు ఇంకొకటి, ఈ ఆశ్వీజ మాసం అశ్విని నక్షత్రంలో ప్రారంభమైన నక్షత్రంలో మనకి అశ్విని నక్షత్రం. కాబట్టి సంవత్సరం ప్రారంభం అని కూడా చెప్పుకోవచ్చు ఇది మనకి వాస్తవంగా. అంటే నక్షత్రాల్లో మొదటి నక్షత్రం అశ్విని నక్షత్రం. అందుకే ఆశీర్వాదం చేసేటప్పుడు శరదీవ శరద శతం అని చెప్పి చెబుతున్నాం. అంటే ఈ శరదృతువు, అంటే ఈ శరదృతు నుంచే ప్రారంభం సంవత్సరం అనే విధంగా నక్షత్రము ప్రారంభమైనటువంటిది. కాబట్టి ఆరంభంలో ఉండేటువంటి మంచి ఉత్సవం అని కూడా చెప్పబడింది ప్రత్యేకంగా. ఇది ఇవాల్టి శరన్నవరాత్రి ప్రత్యేక కార్యక్రమం. మరొక అంశంతో మళ్ళీ మేము ముందుకు వస్తాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి ప్రైమ్ 9. నిజం ఇదే మా ఇజం.